మువ్వెన్నెల జెండాను చూస్తే ప్రతి భారతీయుడి రక్తం ఉప్పొంగుతుంది. భారత స్వాతంత్ర సంగ్రామంలో త్రివర్ణ పతాకం ఎంతో కీలక పాత్ర పోషించింది. సామాన్య ప్రజానికాన్ని స్వతంత్రం సమర యోధులుగా కథన రంగం వైపు నడిపించింది. ప్రతి పౌరుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ గుండెల నిండా జాతీయ జెండా రూపుదిద్దుకుని నేటికి 78 వసంతాలు పూర్తి చేసుకుని 79వ వసంతంలోకి అడుగుపెడుతుంది. జాతీయ జెండా పురుడు పోసుకున్న నల్గొండ గడ్డపై స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. మీరు చూస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని మునగాల పరగాన. నడిగూడెం రాజా బహదూర్ నాయని వెంకట రంగారావు కోటలో పింగళి వెంకయ్య మన జాతీయ జెండాకు రూపకల్పన చేశారు. మహాత్మా గాంధీ సూచన మేరకు పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారు. 1947 జూలై 22వ తేదీన రాజ్యాంగ సభ తీర్మానం చేసి త్రివర్ణ పతాకాన్ని ఆమోదించింది. అయితే నడిగూడెం రాజా బహదూర్ నాయని వెంకట రంగారావు కోటలోనే భారత కీర్తి రెపరెపలాడించే మువ్వన్నెల జెండా ఎక్కడే రూపుదిద్దుకుంది. ఇక గడిలు, జమీందారీ వ్యవస్థ అంటే గుర్తుకు వచ్చేది దొరల అరాచక పాలన, బానిసత్వం, బాంఛందొర ఘటనలు. కానీ అందుకు పూర్తి భిన్నంగా స్వతంత్ర సంగ్రామానికి ఊపిరిదిద్దుకుంది ఈ నడిగూడెం రాజావారి కోట. దుర్భేద్యమైన కోటగూడలు, 12 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో రాజావారి కోటను 1875లో నిర్మించారు. ఈ మహా సంస్థానంలో మునగాల, నడిగూడెం, తాడువాయి, రేపాల, సిరిపురం, రామాపురం, వెలిదండ, కొక్కిరేణి ప్రాంతాలు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నందిగామతో సహా 40 గ్రామాలు ఉండేవి. స్వతంత్ర కాంక్ష కలిగిన జమీందారి రంగారావుకి పింగళి వెంకయ్య మిత్రుడు కావటంతో కోట కేంద్రంగా స్వతంత్ర ఉద్యమం జరిగింది. అక్కడే జాతీయ జెండా నిర్మాణానికి పునాది పడింది. నిజాం పాలనలో తెలంగాణ ప్రాంతం తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉండేది. నిజాం నవాబుకు భయపడి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రజలంతా భయపడుతున్న రోజులవి. అదే సమయంలో జమీందారి రాజా నాయని రంగారావు, పింగళి వెంకయ్య ఈ నడిగూడెం కోట నుండే ఉద్యమానికి ఊపిరి ఊదారు. దక్షిణ భారతదేశంలో మన తెలుగువాడు పింగళి వెంకయ్య మహాత్మా గాంధీకి ఏకైక ప్రియశిష్యుడు. స్వతంత్ర ఉద్యమానికి ఉవ్వెత్తున ఎగిసే యువతకు ఏకం చేసేందుకు జెండా కావాలని కోరినప్పుడు నడిగూడెం కోటలోనే పింగళి వెంకయ్య రూపకల్పన చేశారు. 1913 నుంచి జాతీయ జెండాకు నమూనాలు మొదలుపెట్టగా 1916లో లక్నోలో, 1919లో జలంధర్లో నమూనా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. తెలుగు ఆకుపచ్చ, కాషాయం రంగులతో మధ్యలో నూలు ఒలికే రాట్నంతో రూపొందించిన జాతీయ జెండాను 1921 మార్చి 31, ఏప్రిల్ 1న అప్పటి మద్రాసు ఉమ్మడి రాష్ట్రం కింద ఉన్న విజయవాడలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను జాతిపిత మహాత్మా గాంధీ ఆమోదించారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిపోసిన మువ్వన్నెల జెండా 1947 స్వాతంత్ర్యం అనంతరం నెహ్రూ సమక్షంలో జరిగిన రాజ్యాంగ సభలో 3 రంగుల జెండాలోని నూలు ఒలికే రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో అశోక చక్రాన్ని చేర్చి అధికారికంగా జాతీయ జెండాగా ఆమోదించారు. దీంతో నడిగూడెం కోటకు జాతీయ జెండా రూపకల్పన చేసిన ప్రాంతంగా కీర్తి దక్కింది. జాతీయ ఉద్యమ సేవలకు గుర్తింపుగా 2009 సంవత్సరంలో కేంద్రం 5 తపాలా బిళ్లలు విడుదల చేసింది. ఎంతో ఘన చరిత్రకు వేదికైన ఆనాటి ఈ రాజభవనం నేడు ఆదరణకు కరువైంది. నడిగూడెం కోటలో జాతీయ జెండా రూపకల్పన జరిగి 100 ఏళ్లు నిండిన పింగళికి గాని, చారిత్రక నేపథ్యమున్న కోటకు గాని గుర్తింపు లేకుండా పోయింది. గడిలో పింగళి విగ్రహం కాని, ఆయన పేరిట మ్యూజియం గాని ఏర్పాటు చేయలేదు. జమీందారు వారసులు నగరాలకు వలస వెళ్లారు. ఇక పింగళి పేరుతో 5 రూపాయల స్టాంపును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా అది ఇక్కడ వాడుకలో లేదు. ప్రపంచ ఖ్యాతి కలిగిన కోట విశిష్టతను, నడిగూడెం చరిత్రను భావితరాలకు అందించాలని కోరుతున్నారు. కోట కొందరు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంది. దీంతో ఎవరిని కోటలోకి అనుమతించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక పర్యాటకులు సైతం నిరాశతో వెనుతిరుగుతున్నారు. ఈ చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ కట్టడాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భావి తరాలకు చరిత్రను అందించాలని స్థానికులు కోరుతున్నారు. నడిగూడెం కోటను ఒక టూరిస్టు కేంద్రంగా మార్చాలని కూడా స్థానికులు కోరుతున్నారు. ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి కోట చరిత్రను ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.